స్వామి వివేకానంద 163వ జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ కాళికాంబ గార్డెన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు సీనియర్ సిటిజన్లకు అవార్డులు అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఎంపీ డీకే అరుణ గారు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అవార్డులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వామి వివేకానంద చికాగోలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితోనే మరో నరేంద్రుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి గొప్ప నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవించేలా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశంసించారు. యువతను ప్రోత్సహిస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, అన్ని రంగాల్లో యువత రాణించి విజయాలు సాధించాలని, ఆయన అభివృద్ధిని కాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానంద అలాంటి నరేంద్రుడు మన భారతదేశం యొక్క కీర్తిని షికాగోలో చాటి చెప్పినటువంటి వ్యక్తి. మన భారతదేశం యొక్క గొప్ప మనస్తత్వాన్ని, గొప్పదనాన్ని ఆ రోజు షికాగోలో ప్రస్తావించినటువంటి గొప్ప అందరికీ స్ఫూర్తిగా నిలబడినటువంటి నాయకుడు. ఈరోజు వారి స్ఫూర్తితో ఈనాటి మన ప్రధాని నరేంద్రుడు, మరొక నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశానికి మరి ఒక గొప్ప నాయకత్వం అందించడమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటటువంటి విధంగా చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి యొక్క స్ఫూర్తితో వీరు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ముందుండాలనేటువంటి ఒక లక్ష్యంతో యువతని ప్రోత్సహిస్తూ, యువతని కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. యువకులు ముందుకు రావాలి, యువత ముందుకు వస్తేనే దేశం భవిష్యత్తు ఉంటుంది, యువకులందరూ రాజకీయాల్లోకి రండి అని ఆహ్వానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని రంగాల్లో యువత విజయం సాధించాలి, ఆ విజయ లక్ష్యంతో ముందుకు పోవాలని ఇవాళ దేశంలో ఉన్నటువంటి నలుమూలలు గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని రంగాలు, అన్ని కులమత భేదాలు లేకుండా అన్ని ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. కులాల వారీగా విడదీసి మన యొక్క దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి మనం కళ్ళతో చూస్తున్నాం. మన దేశం చుట్టూ ఉన్నటువంటి మన శత్రు దేశాలు మన దేశం ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు పడుతున్నటువంటి కుట్రలకు మన వాళ్ళు ఊతం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలకు అన్ని అంటే ఏ దేశాలైతే అగ్రరాజ్యాలు ఉన్నాయో ఆ దేశాన్ని చూసి ఈరోజు ఈర్ష్యపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో భారతదేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని అనేక కుట్రలు పడుతూ ఉన్నారు. ఆ కుట్రలను ఎదుర్కొంటూ మన దేశంలో వైపు అభివృద్ధి వైపు నడుపుకుంటూ పోతున్నటువంటి మరి ఆ వివేకానంద యొక్క స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ఐక్యత, దేశ ఐక్యత, యువకుల ఐక్యత, ఈ దేశం కోసం, మన జాతీయత కోసం, మన భారతదేశం యొక్క ధర్మం కోసం, మన యొక్క సాంప్రదాయాల కోసం, ప్రపంచ దేశాలన్నిటికోకెల్లా మన హిందూ ధర్మం అనేది గొప్ప ధర్మం, ఆ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే ముందుకు పోతున్నారో మనం కూడా అదే ఆలోచనలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఎక్కడేదున్నా భారతీయులమంతా ఒక్కటే, మనమంతా కలిసి ఉండాలి, కులమత భేదాలు లేకుండా ఈ దేశం అభివృద్ధి విధంగా వికసిత్ భారత్ లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు అయితే 2047 కల్లా భారతదేశం 100 ఏళ్ళు ఏదైతే మనకు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకోబోతుందో ఆనాటికల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశం వికసించిన భారతదేశంగా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఏదైతే ముందుకు పోతా ఉన్నారో ఆ ఆకాంక్షలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. మనము, మన పిల్లలు అందరూ కూడా భాగస్వాములు అయిన నాడే మన భారతదేశం ప్రపంచ దేశాలకు వెళ్ళా అగ్రగామిగా తప్పకుండా నిలబడేటటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా మీ పెద్దలందరూ కూడా మీ అందరి యొక్క ఆశీర్వచనం కూడా మరి యువకుల మీద ఉండాలి, యువత మీద ఉండాలి.
యువత ఒక మంచి మార్గంలో ఈరోజు పయనించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సమస్యలు మన దేశంలో యువకులు ఈరోజు కొంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్, ముఖ్యంగా ఈ డ్రగ్స్ చుట్టుపక్కల దేశాల నుంచి రకరకాల దొంగ మార్గాల్లో మన దేశాలకు వచ్చి మన దేశాన్ని పాడు చేయడానికి అనేక కుట్రలు పన్నుతా ఉన్నారు. యువకులను డ్రగ్స్ కు బానిసలు చేసేటటువంటి విధంగా పక్క మన శత్రు దేశాలు కుట్ర పన్నుతున్నటువంటి కుట్రలో మన యువకులు కూడా బలి కాకుండా పెద్ద ఎత్తున మన యువత, మన భారతదేశంలో యువతలో ఉన్నటువంటి మేధస్సు కానీ మన పెద్దలు అందించినటువంటి ఆ మేధస్సుతో, ఆ మేధో తెలివితో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అటువంటి వాళ్ళ చేతుల్లో ఆ యొక్క డ్రగ్స్ బాధితులు కాకుండా యువత కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశం యొక్క భవిష్యత్తు వారి చేతుల్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించుకొని మరి ప్రతి ఒక్క యువత కూడా ఒక మంచి మార్గంలో మరి వివేకానందుని స్ఫూర్తితో పయనించి ప్రతి ఒక్కరు విద్యావంతుని, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు నడిచేటటువంటి విధంగా మీ అందరి యొక్క స్ఫూర్తితో మరి వారిని కూడా మంచి మార్గంలో నడిచేటటువంటి విధంగా మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కూడా యువత పైన ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి దీనికి నన్ను ఆహ్వానించినటువంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా వారి యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి మీ వయసు ఇక కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, మరి అటువంటి అంత ఇబ్బంది ఉన్నా కూడా మీరందరూ వచ్చి ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి